మెనోపాజ్ ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ టాపిక్. మెనోపాజ్ స్టేజ్కి వచ్చిన మహిళలే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సిన వీడియో ఇది. అసలు ఈ మెనోపాజ్ అనేది ఒక ఇల్నెస్సే కాదు, వయసు అయిపోయిన తర్వాత ప్రతి మహిళల్లోనూ వచ్చే సహజమైన మార్పు ఇది. ఈ మెనోపాజ్ దశను ఎలా ఎదుర్కోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోవాలి, అలాగే మన బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పార్ని, ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. 40-45 ఏళ్ళు దాటాయో లేదో మహిళల్లో మొదలయ్యే ఇంపార్టెంట్ ఫేజ్ ఈ మెనోపాజ్. మన దేశంలో ఇది 46 ఏళ్ళ నుంచి 52 ఏళ్ళ లోపు వస్తుంది. అంతేగాక ఈ మెనోపాజ్ దశను ఎలా హ్యాండిల్ చేయాలి అనే అవగాహన ఉంటే మాత్రం ఈ మెనోపాజ్ అనేది అసలు సమస్యే కాదు. మహిళల్లో కనీసం 12 నెలల వరకు పీరియడ్స్ ఆగిపోయే ఈ దశను మెనోపాజ్ అని అంటారు. ఇది ఒక్క రోజులో వచ్చే మార్పు కాదు, ఇది వచ్చే కొంతకాలం ముందు నుంచే మన ఆరోగ్యంలో ఇబ్బందులు, అలాగే బాడీలో చేంజెస్ అనేవి చూస్తూ ఉంటాం. దీన్నే మెనోపాజల్ ట్రాన్సిషన్ లేదా పెరిమెనోపాజ్ అని కూడా అంటారు. ఈ మెనోపాజ్ వచ్చే ముందు నుంచే మన బాడీలోని హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం, లేదా 15 రోజులకు ఒకసారి రావడం, కోపం రావడం, నిద్ర లేకపోవడం, హాట్ ఫ్లషెస్, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇంకా హైపర్ పిగ్మెంటేషన్, అలాగే బోన్ అండ్ జాయింట్ పెయిన్స్, ఆస్టియోపోరోసిస్, వ్రింకిల్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. మరి ఇన్ని ఇబ్బందులతో ఈ మెనోపాజ్ దశను దాటడానికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెనోపాజ్ దశను హ్యాండిల్ చేయడానికి ఫస్ట్ మనకు ఉండాల్సింది మైండ్ సెట్. ఏది వచ్చినా సరే ఓపెన్ మైండ్ సెట్తో యాక్సెప్ట్ చేయండి. మీ బాడీని రైట్ ఫుడ్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్తో సపోర్ట్ చేయండి. ఈ మెనోపాజ్ మేనేజ్ చేయడానికి ఫస్ట్ మన డైట్ ఇంకా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మీద ఫోకస్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా హెల్త్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంతేగాక మెనోపాజ్లో ఫస్ట్ మన ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అసలు ఈస్ట్రోజన్ అనేది మహిళలకి ఒక వరం అని చెప్పుకోవచ్చు. మన బాడీలో ఈస్ట్రోజన్ ఉన్నంతకాలం మన హెమోగ్లోబిన్ బాగుంటుంది, హెయిర్ అండ్ స్కిన్ బాగుంటాయి, అలాగే మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చి హార్మోన్స్ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. ఒకసారి ఈ మెనోపాజ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఈ ఈస్ట్రోజన్ అనేది 50%, అలాగే ప్రొజెస్టిరోన్ అనేది 70-80% తగ్గిపోతూ ఉంటుంది. అసలు అప్పటి నుంచే ఈ సమస్యలన్నీ మొదలవుతాయి. మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గినప్పటి నుంచి మనకి ఈ జాయింట్ పెయిన్స్ అని, మోకాళ్ళ నొప్పులు, ఒక్కొక్కసారి ఆస్టియోపోరోసిస్ కూడా దారితీస్తుంది. మీరు ఏ 50-60 ఏళ్లలో మోకాళ్ళ నొప్పులను కాల్షియం సప్లిమెంట్స్ వేసుకున్నారనుకోండి, అది మన బాడీకి పట్టదు. మన బాడీలో ఈస్ట్రోజన్ ఉన్నంత వరకే మనకి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో మీరు ఈ మెనోపాజ్కి ఒక 5-10 ఏళ్ళ నుంచే ఈ కాల్షియం తీసుకోవడం మొదలుపెట్టండి. మీ బోన్స్ని స్ట్రెంథెన్ చేసుకోండి. మెనోపాజ్ ముందు నుంచే మీ బోన్స్ని స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం మీ డైట్లో కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. లైక్ నువ్వులని, రాగులు, నట్స్ అండ్ సీడ్స్, ఇంకా ఆకుకూరలు, ముఖ్యంగా మునగాకు, పాలకూర, తోటకూర, మెంతికూర ఇవన్నీ. అంతేగాక పెరుగు, పన్నీర్ వీటిల్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది. ఈ టైంలో మంచి కాల్షియం తీసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో అంటే మెనోపాజ్లో వచ్చే ఈ ఆస్టియోపోరోసిస్ ఇంకా ఫ్రాక్చర్స్ వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం అబ్జార్ప్షన్కి ముఖ్యంగా ఈ వైటమిన్ డి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అసలు మన దేశంలో ఇన్ని ఎండలు ఉంటున్నా సరే అందరికీ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ చూస్తున్నాం. రోజు కనీసం ఒక 20 నిమిషాలు ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి, మంచి వైటమిన్ డి తీసుకోండి. ఒకవేళ వైటమిన్ డి మరీ తక్కువగా ఉంటే కనుక మీ డాక్టర్ని సంప్రదించి వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోండి. మెనోపాజ్లో ముఖ్యంగా ఈస్ట్రోజన్ తగ్గడం చూస్తూ ఉంటాం. ఈ ఈస్ట్రోజన్ లాగే సేమ్ కెమికల్ స్ట్రక్చర్ ఉండి వాటిలా యాక్ట్ చేసే ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి కొన్ని ఫుడ్స్లో దొరుకుతాయి. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటాయి. ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి ముఖ్యంగా మనకి నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, సోయాబీన్స్, అలాగే సోయా ఉత్పత్తులు అంటే సోయా మిల్క్ అని, టోఫు, టెంపే వీటిలో దొరుకుతూ ఉంటాయి. రోజు నానబెట్టిన సోయా గింజలను మీ కూరల్లో వేసుకోవడం వల్ల మనకి మంచి ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. మీ డైట్లో ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ మెనోపాజ్లో వచ్చే ఈ మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్లషెస్ అనే సిమ్టమ్స్ని కూడా తగ్గిస్తుంది. ఇవే కాక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. ఇవి మనకి మెనోపాజ్లో వచ్చే హాట్ ఫ్లషెస్ ఇంకా రాత్రి చెమటలను కూడా నివారిస్తుంది. ఈ ఒమేగా 3 అనేవి ఎక్కువ మనకి చేపలు, అవిసె గింజలు, వాల్నట్స్, చియా సీడ్స్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. మెనోపాజ్ దశలో మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్ చేంజర్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే మన బాడీ మూమెంట్కి డిజైన్ చేయబడింది. ఈ మెనోపాజ్ ముందు నుంచే మీరు చేసే ఎక్సర్సైజెస్ మన బాడీకి ఒక ఫౌండేషన్ లాంటిది. నేను స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను, ఈ మెనోపాజ్లో డైట్ కన్నా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెనోపాజ్ లేదా పెరిమెనోపాజ్ వచ్చే వరకు వెయిట్ చేయకండి, ముందు నుంచే ఎక్సర్సైజ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ అనేవి ఏ స్లిమ్ అవడానికో లేదో వెయిట్ లాస్కో కాదు, మీ మజిల్స్ ఇంకా బోన్స్ని స్ట్రెంథెన్ చేయడానికి.
ఎందుకంటే ఏ 50-60 ఏళ్లలో ఈ వచ్చే ఫ్రాక్చర్స్ ఇంకా ఫాల్స్ని అవాయిడ్ చేయడానికి ఎక్సర్సైజ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీలో ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి మనకి ఒక పెయిన్ కిల్లర్లా పనిచేస్తాయి. సో రోజు ఎక్సర్సైజ్ చేసి మీ మజిల్స్ అండ్ బోన్స్ని స్ట్రెంథెన్ చేసుకోండి. మీ మజిల్స్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి మన డైట్లో ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ మీ ఎవ్రీ మీల్లో తీసుకోండి. లైక్ పప్పులని, చనా, రాజ్మా, చోలే, పెసలు, పెరుగు, గ్రీన్ పీస్, ఫిష్, ఎగ్స్ ఇవన్నీ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నీళ్లు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే మెనోపాజ్లో మనకి ఈ వాటర్ రిటెన్షన్ ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేగాక నిద్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎందుకంటే మనకి బాడీలో ఈ హార్మోన్స్ ఇంకా బాడీ రిపేర్ అండ్ హీలింగ్ అనేది నిద్రలోనే జరుగుతుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మెనోపాజ్ దశలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఏ సోషల్ గ్యాదరింగ్స్ లేదా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వండి, ఏదైనా స్పోర్ట్స్ లేదా మ్యూజిక్ నేర్చుకోండి, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి లేదా పజిల్స్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎమోషనలీ స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. డోంట్ స్ట్రెస్ యువర్ స్ట్రెస్. ముఖ్యంగా జీవితంలో ఏది మర్చిపోయినా సరే లైఫ్ని జీవించడం మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్రతి మహిళకి దీన్ని ఫార్వర్డ్ చేయండి. టేక్ కేర్.